పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే శ్రీగురున్ దీనతారణం పరమానందమాధవం. శ్రీ చైతన్యమేశ్వరం. నమో ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామిని. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ శ్రీ రాధా దామోదరులు గౌడీయ వైష్ణవ పరంపర మా పరమ గురు మహారాజులు శీల ప్రభుపాదులు మరియు మా గురు మహారాజులు పరమ పూజ్య జయపతాక స్వామి మహారాజులు, మా యొక్క శిక్షా గురువు గారు హిజ్గ్రే సాంబ ప్రభుజీ గారు, అదేవిధంగా హరిగ్రేస్ నితాయ్ సేవిని మాతాజీ గారు మరియు అనంతకోటి వైష్ణవ భక్త బృంద ఆనందం కోసం ఇస్కాన్ విశాఖపట్నం భక్త బృందం చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం సంపూర్ణ రామాయణం నాటకం. రామ జన్మభూమిలో 500 సంవత్సరాల తరువాత తిరిగి రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన కోసం తమ జీవితాలను త్యాగం చేసిన కొన్ని లక్షల మంది రామభక్తులకు ఈ యొక్క నాటకం అంకితం. ఇక మనం సంపూర్ణ రామాయణం నాటకంలోకి వెళదాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సూర్య భగవానుడు యువస్వాని కుమారుడు మనువు కుమారుడు ఇక్ష్వాకు. ఆ ఇక్ష్వాకు వంశ పరంపరలో వచ్చిన వారే కోసల దేశ అధిపతి దశరథ మహారాజు. కోసల దేశ రాజధాని అయోధ్య పవిత్ర సరయూ నది ప్రవాహ ప్రాంతంలో ఎంతో మనోహరంగా నిర్మించబడిన నగరం. అద్భుతమైన పెద్ద పెద్ద భవంతులతో, పూల వనాలతో, గలగలా పారే నదులతో నిత్య వసంతంలా ఆ దేశం ఎంతో రమణీయంగా ఉండేది. దీనిని సాక్షాత్తు మనుమహారాజు నిర్మించాడు. దశరథుడు అతని పూర్వపు రాజులను మైమరిపించే విధంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. అయితే దశరథ మహారాజుకు సంతానం లేదన్న కలత మాత్రం చాలా తీవ్రంగా ఉండేది. ఒకరోజు ఆయన చింతాక్రాంతుడై రాజదర్బారులో వశిష్ఠుల వారితో పాటు కొలువుదీరి ఉన్నారు. మహారాజా, దీనికి ఒక పరిష్కారం ఉంది. మునీశ్వరుడు ఋష్యశృంగుడు వారిని పిలిపించి పుత్రకామేష్టి యాగం చేయించండి. మీ కోరిక నెరవేరుతుంది, మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. తప్పకుండా మునివర్య, ఇప్పుడే ఆ కార్యాన్ని ప్రారంభిస్తాం. మహామంత్రి, యాగానికి కావలసిన ఏర్పాట్లు వెంటనే చేయండి. మహారాజా. వేదావానస్య మహిమా అతోజ్యాయాగశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతన్నిమే. గడిచిన తర్వాత కౌసల్య రాముడికి, కైకేయి భరతునికి
సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చారు. ఏమిటి? మహర్షి విశ్వామిత్రుల వారు వేంచేస్తున్నారా? రండి, వానికి సకల మర్యాదలతో స్వాగతిద్దాము. బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారికి స్వాగతం, సుస్వాగతం. యశస్వి బా మహారాజా, మీ పాదస్పర్శతో మా రాజ్యం పావనమైనది. ఆసీనులు కండు. ఎవరక్కడ? జయము జయము మహారాజా. పాత పూజకు మహర్షి, మీ రాక కారణమేమిటో తెలుపగలరా? మహారాజా, నాకొక సమస్య ఉంది. దానిని నెరవేర్చడానికై మీ సహాయాన్ని అర్థించి వచ్చాను. మహర్షి, మీరు అర్థించడమా? ఆజ్ఞాపించండి. నా రాజ్యాన్ని, నా సర్వస్వాన్ని మీకు అర్పితం చేస్తాను. మహారాజా, లోక కళ్యాణానికై నేను చేస్తున్న యజ్ఞానికి రాక్షసులు విగ్రహములు కలగజేస్తున్నారు. ఆ రాక్షసులను సంహరించడానికి మీరు రాముడిని నాతో పంపవలెను. మునివర్య, నా రాముడునా? బాలుడే, పసిబాలుడే, ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన నా రాముడు ఆ రాక్షసులను సంహరించగలడా? మునివర్య, రామునికి ఇంకా యుద్ధములో ప్రావీణ్యత లేదు. కావాలంటే నేను సైన్యంతో వచ్చి వాళ్ళని వధిస్తాను. కానీ మునివర్య, నా రాముని మాత్రం వదిలేయండి. దశరథ, కట్టిపెట్టిన ఈ ఉపన్యాసములు క్షమించండి మునివర్య. నేను అడిగింది రాముడిని పంపమని. సూర్యవంశంలో పుట్టిన నీవు ఆడిన మాట తప్పమని నేను ఇక్కడికి వచ్చాను. తెలుస్తోంది. సూర్యవంశంలో కూడా ప్రతిజ్ఞాభంగం జరుగుతోందని, ఆడిన మాట తప్పడం జరుగుతోందని. సరేలే, నేను ఉట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను. శాంతించండి మహర్షి విశ్వామిత్ర, శాంతించండి. విశ్వామిత్ర, మహారాజు దశరథుడు ఈనాడు మాట తప్పడు. మహారాజా బ్రహ్మర్షి విశ్వామిత్రుడు త్రికాల వేది, ఐకిల శస్త్రాస్త్ర కోవిదుడు, అతి శక్తి సంపన్నుడు. ఆయన సంకల్పిస్తే ఆ రాక్షసులను హోమములో సమిధులుగా చేసి దహింపవేయగలడు. మన రామునిని పంపించమని కోరుతున్నాడు. అది మన సౌభాగ్యము. నిజమే, కానీ సందేహించకండి మహారాజా, సందేహించకండి. మన రాముణ్ణి విశ్వామిత్రుని వారితో పంపించండి.
మన రామునికి సకల శుభము, జయము, చిరకీర్తి లభింపగలవు. ఆనందంగా పంపించండి. గురు ఆజ్ఞ. మహర్షి, మా రాముని మీతో పంపించడానికి సంతోషంగా అంగీకరిస్తున్నాను. కృతజ్ఞతలు మహారాజా, మీ నిర్ణయానికి చాలా సంతోషం. కానీ ఒక మనవి. ఏమిటి మహారాజా? మా రామునితో పాటు లక్ష్మణ్ను కూడా తీసుకుని వెళ్ళవాలి. తప్పకుండా మహారాజా. ఎవరక్కడ? రామలక్ష్మణ్ని పిలిపించండి. జయము జయము మహారాజా. చిత్తం మహారాజా. మంగళకరుడు అమంగళహరుడు విరిసెను దశరథ మనమోహనుడై. రామ, విశ్వామిత్రుని పాదాభినం చేయండి. యశస్వి భవ రామలక్ష్మణులారా, యశస్వి భవ. తండ్రి, మా కర్తవ్యం ఏమిటో సెలవివ్వండి. కుమారులారా, మీరు విశ్వామిత్రుల్ని అనుసరించండి. మహర్షి, మా రామలక్ష్మణుల్ని మీతో పంపుతున్నాను. సంతోషం మహారాజా. రండి రామలక్ష్మణులారా, వెళదాం. రామా, ఇదే తాటకవనం. ఒకనాడు ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా, సుభిక్షంగా, ఎంతో ప్రశాంతంగా, జనసందోహంతో కలకలలాడుతూ కనుల పండుగగా ఉండేది. అయితే తాటకి అనే రాక్షసి వల్ల ఈ ప్రాంతం అంతా ఒక అరణ్యంగా మారిపోయింది. రామా, మనం జాగ్రత్తగా ఉండాలి సుమా. తప్పక గురుదేవ. రామా, అవే తాటకి అరుపులు. రామచంద్ర, ఆ తాటకి మహాఘోరమైన రాక్షసి. అదిగో తాటకి. రామా, రామా, బాణాలు సంతతి సంహరించు, వెంటనే సంహరించు రామా. బలి రామచంద్ర, బలి రామలక్ష్మణులారా. కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ వరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్రౌషధాస్త్ర శస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ మహాసుదర్శనాయ నేత్రే పరివృతాయ సర్వ సంకల్కరాయ పరమాత్మనే క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ వరాయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ నేత్రే బలా రామచంద్ర, యశస్వి భవ. బలా రామచంద్ర, మీ కర్తవ్యాన్ని చాలా గొప్పగా నిర్వహించారు.
నా యజ్ఞం కూడా నిర్విఘ్నంగా ముగిసింది. అయితే రామచంద్ర, ఒక గొప్ప శుభ సమాచారం. సెలవివ్వండి గురుదేవ. జనక మహారాజు నుంచి నాకు ఆహ్వానం అందింది. నేను మిథులకు ప్రయాణం అవుతున్నాను. మీరు కూడా నాతో వచ్చినట్లయితే అక్కడున్న శివధనస్సు గురించి తెలుసుకోవచ్చు. తప్పకుండా గురుదేవ. సంతోషం, యశస్వి భవ. రండి వెళ్దాం. ఏమిటి? ఒక నారి ఇన్ని సంవత్సరాలుగా రాయిగా జీవిస్తున్నదా? అవును రామచంద్ర, నేను శాప విమోచనానికి గురయ్యాను నా భర్త చేత. కావున మీ పాదస్పర్శ సోకి నా శాప విమోచనము కలిగింది. ధన్యోస్మి. మహారాజా, విశ్వామిత్రుల వారు ఏం చేశారా? విశ్వామిత్రుల వారికి స్వాగతం, సుస్వాగతం. ఆయుష్మాన్ భవ మహారాజా. మహర్షి, దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న ఈ రాకుమారులు ఎవరు మహర్షి? మహారాజా, అయోధ్యాధిపతి దశరథ మహారాజు కుమారులు రామలక్ష్మణులు. దయచేసి ఆశీనులు కండి. యశస్వి భవ మహారాజా. మహర్షి, సరైన సమయానికే విచ్చేశారు. సీతా స్వయంవరం ఏర్పాటు చేశాం. ఈ శివధనుసుని ఎక్కుపెట్టిన వారికి మా సీతనిచ్చి వివాహం నిశ్చయించితిమి. సంతోషం మహారాజా, సంతోషం. సీతా స్వయంవరానికి విచ్చేసిన రాకుమారులారా, శివధనుసుని ఎక్కుపెట్ట ఆహ్వానిస్తున్నాం. ఇక ప్రారంభించండి. కాశీదేశపురాజు ప్రతాపవర్మ. అంగదేశపురాజు కృతవర్మ. అవంతి దేశపు రాజు విజయేంద్రవర్మ. ఆహా, ఏమి ఆచ ఈ ధరణిపై
శివధనుసు నెక్కిపెట్టి సీతను పరిణయం ఆడగలవు సమర్థులే లేరా? లేకేమి నా అగ్రజుడు రామచంద్రుడు ఉన్నాడు. వత్సా రామా. గురుదేవ, యశస్వి పర రామచంద్ర, ఆయుష్మాన్ భవ, విజయోస్తు. అఖిల మహదేవుని మది అలచిన రాముడు అఖిలాధవమున హనువునెత్తగా పులకితమాయను సభికుల మనములు ధన్యమాయను ధనువుకు జన్మము. యశస్వి భవ రామచంద్ర. ధన్యవాదములు గురుదేవ. మా సీత భారంతో నేను నా రాజ్య భారాన్ని మోయలేకపోతున్నాను కనుక ఈ రాజ్యాన్ని రామునికి అప్పగించాలని నిర్ణయించుకున్నాను. మహారాజా, మీ ప్రతిపాదన మాకెంతో సంతోషదాయకం. రాముడు రాజు కావాలన్నది మా అందరి కోరికే కాదు, ఇది సమస్త అయోధ్య నగర వాసుల కోరిక. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మందరా మందరా రా, మందరా రా. నా రాముడు పట్టాభిషిక్తుడు కాబోతున్నాడు. మందరా మందరా, నా ఆనందానికి అవధులు లేకుండా ఉంది. మందరా, ఈ సందర్భంగా నీకేదైనా ప్రత్యేక బహుమానం ఇవ్వాలని ఉంది. మందరా తీసుకో, మందరా తీసుకో. మూర్ఖురాలా మందరా, రాజు కాబోయేది భరతుడు కాదు, రాముడు అని గుర్తుంచుకో. కానీ రాముడైనా నా కుమారుడేగా, నన్ను కూడా తన తల్లిలాగే చూసుకుంటాడు. మందరా పోసే వెరిదానా, చేస్తారు కదా, రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుంది. అప్పుడు నువ్వు దాసివి. మందరా, కౌసల్యకు దాసివి. చాలు నీ ప్రలాపనలు. నా రాముడి గురించి నాకు బాగా తెలుసు. అలాగైతే రాముడికే ఎందుకు రాజ్యాభిషేకం చేయాలి, భరతుడికి చేయకూడదా? భరతుడికి మళ్ళీ అదే మాట మంత్రా. నా రాముడి గురించి నాకు బాగా తెలుసు. వెర్రిదానా, రాముణ్ణి రాజ్యాభిషేకం చేస్తే రాజమాత కౌశల్య అవుతుంది, నువ్వు దాసి అవుతుందన్నా నీకు గుర్తు రావట్లేదా? మందరా, దశరథ మహారాజు
నీకు ఇచ్చిన 2 వరాలు గుర్తు తెచ్చుకో. నువ్వు చెప్పిన మాటలు వింటుంటే నీ మాటలు నిజమేనేమో అనిపిస్తోంది మందరా. కానీ మహారాజు నిర్ణయం చేసేసారే. ప్రజల సమ్మతం కూడా అదే. రేపే పట్టాభిషేక ముహూర్తం. ఇప్పుడొచ్చావు నా దారికి, ఇప్పుడొచ్చావు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు మందరా? ఈ 2 కోరికలు కోరుకో. మొట్టమొదటిది, రాముడు బదులుగా నీ కుమారుడు భరతుడిని పట్టాభిషేకం చేయమని చెప్పు. రెండవది, రాముణ్ణి అరణ్యవాసానికి పంపమని కోరుకో. చాలించు మంత్రా, చాలించు. నాకు భరతుడు రాజైతే చాలు. దానికి రాముడిని ఎందుకు అరణ్యాలకు పంపించాలి? రాముడు భరతుడికి సేవకునిగా ఉంటాడు కదా మందరా. రాముడు చక్రవర్తి. రాముడు నిజంగానే చక్రవర్తి సింహాసనం మీద ఉన్న సేవకుడిగా ఉన్న చక్రవర్తే. భరతుని పక్కన రాముడుంటే భరతునికి ప్రజలెవ్వరు గౌరవం ఇవ్వరు. సందేహించక రాముణ్ణి అరణ్యవాసానికి పంపించమని కోరుకో. అరణ్యవాసానికి పంపించమని కోరు. సరే మందరా, ఆ పనే చేస్తాను. ఎవరక్కడ? దశరథ మహారాజు వారు ఏం చేస్తున్నారా? నగరమంతా దేదీప్యమానంగా తేజరిల్లుతుంటే ఈ అంధకార బంధరమైన ఈ మందిరములో విచారంతో ఉన్నావు ఎందుకు దేవి? నీ అలకకు కారణమేమో తెలుసుకొనవచ్చునా? మహారాజా, దేవాసుర సంగ్రామంలో మీకు సహకరించేందుకు గాను నాకు ఇచ్చిన 2 వరాలను ఇప్పుడే తీర్చాలి. ఓ అంతే కదా దేవి, కోరుకో. మాట ఇది తప్పరు కదా? రాముని మీద ఆన తప్పను. అయితే వినండి. మొదటిది, రామునికి బదులుగా నా భరతుడిని పట్టాభిషిక్తుని చెయ్యాలి. కైకా. రెండవది, ఆ రాముణ్ణి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసేలా మీరు ఆజ్ఞాపించాలి. కైకా. నా రాముడు 14 సంవత్సరములు వనవాసమా అన్నది నీవేనా? విన్నది నేనేనా? వెన్నలాంటి నీ మనసు ఎందుకు ఇంత కఠిన పాషాణంగా మారింది కైకా? కైకా, నీకు తెలుసు కదా నా రాముడు లేకుండా నేను ఒక్క క్షణము కూడా బ్రతకలేనని. ఓసి నరరూప రాక్షసి, ఇంత కాఠిన్యము నీలో ఎలా ఆవరించింది? ఈ ఘోరమైన మాటను నేను నా రామునితో చెప్పలేను. నీవే చెప్పు, చెప్పి వెలగొట్టు, నిర్దాక్షిణ్యంగా వెడలగొట్టు నా రాముణ్ణి. రామా ఎవరక్కడ? రామచంద్రుడిని ఇప్పుడే ప్రవేశపెట్టు. తల్లి, మీ ఆశీర్వాదం కోరి వచ్చాను. పితృవాక్య పరిపాలనాధ్యక్షుడు కావాలి నాయన. ధన్యవాదములు. తల్లి,
తండ్రి గారికి ఏమైనా అనారోగ్యం చేసినదా, లేదంటే నా వలన ఏదైనా అపరాధం జరిగింది? అపరాధం జరుగుతుందనే సందేహిస్తున్నారు. అందుకే ఆయన ఆదేశాలను నన్ను నీతో చెప్పమన్నారు. ఆజ్ఞాపించండి మాత. మొదటిది, నీకు బదులుగా భరతుడిని పట్టాభిషిక్తుని చెయ్యాలి. రెండవది, నువ్వు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలని మీ నాన్నగారి ఆజ్ఞ. మహాభాగ్యము తల్లి. మనస్ఫూర్తిగానే సమర్థిస్తున్నావా రామా? సంతోషంగా స్వీకరిస్తున్నాను మాత. అయితే నీ పట్టాభిషేక ముహూర్తమే నీ అరణ్యవాస ప్రయాణానికి ముహూర్తం. మాత, శుభముహూర్తమే శుభప్రదం. తండ్రి. నాయనా రామ, నన్ను విడిచిపెట్టి వెళ్ళక నాయనా. నాయనా వెళ్ళవద్దు. కావాలంటే నన్ను భరతుడిని బంధించి నువ్వు రాజ్యాభిషక్తుడు. నన్ను విడిచిపెట్టి వెళ్ళకు నా తండ్రి. రామా. తండ్రి, మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళడం నాకు మాత్రం ఇష్టమా? కానీ తండ్రి గారు, నా వలన దశరథ మహారాజు మాట తప్పాడన్న అపవాదు మీకు రావకూడదు. అంతేకాదు తండ్రి, మాట తప్పడు అన్న రఘువంశ ప్రతిష్ట ఈ రాముడి వల్ల కలంకం చెందకూడదు తండ్రి. సెలవిప్పించండి తండ్రి. నాయనా రామా. రామా వెళ్ళవద్దు నాయనా. రామా రామా. నాయనా లక్ష్మణ, ఈ నారవస్త్రాలు ఎందుకు ధరించావు? గురువర్య, నేను మా అన్నగారితో అరణ్యానికి వెళ్దామని నిశ్చయించుకున్నాను. నా లక్ష్మణ, నీకు అక్కడ ఏం పని లక్ష్మణ? గురువర్య, మా అన్నగారు లేకుండా నేను ఒక్క క్షణం కూడా జీవించలేను. ఆయన వెంటే ఉండి ఆయనకు సేవ చేయడమే నా ఏకైక ధర్మం. ప్రతి పరిస్థితుల్లోనూ ఆయన వెంటే ఉండి ఆయనకు సేవ చేసి ధరించడమే నా ఏకైక లక్ష్యం, గమ్యం. నీ నిర్ణయం ఆనందదాయకం. అగ్రజుడు తండ్రి వంటి వారు. కష్ట సమయంలో నీవు ఆయన సేవకులు అందించాలి. నీ జన్మ ధన్యమైంది. నీ తల్లి మరియు నీ భార్య, వారి జన్మ కూడా ధన్యమైంది. లక్ష్మణ, నీ వంటి సుపుత్రుని కన్నందుకు నా జన్మ సార్థకమైనది నాయన. నిన్ను భర్తగా పొందినందుకు నీ భార్య ఊర్మిళ జన్మ కూడా సార్థకమైనది నాయన. సదా రాముణ్ణి సేవిస్తూ నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. అవశ్యం తల్లి. వెళ్ళొస్తాను తల్లి. నాయనా భరత, భరత రా నాయన రా. నీకోసం అయోధ్య సింహాసనం ఎదురు చూస్తున్నది నాయన. నాయన, మీ తండ్రి గారు మరణించారనే వార్త బాధ కలిగించినా కానీ నా కుమారుడు భరతుడు అవుతున్నాడన్న విషయం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది నాయన. భరత రా నాయన రా. అమ్మా, చాలించి నీ కపట నాటకం. నీ కళ ఏనాటికి నిజం కాదు. నాయనా భరత, భర్తని చంపుకున్న పాతకి రాముని హింసించిన రాక్షసి ఏనాడైనా ఈ రాజ్యం కోసం అసలు అసలు నువ్వు తల్లివని చెప్పుకోవడానికే నాకు ఎంతో సిగ్గుగా ఉన్నది. నాయనా భరత,
నేనేం చేసినా నీ క్షేమం కోసమే చేశాను కదా నాయనా. ఆ రాముడు నా దేవుడు నిన్ను కన్న తల్లి కన్నా ఎక్కువగా కొలిచాడే. ఏ విధంగా నీకు అంత ఘోర పాపాన్ని ఒడిగట్టుకున్నావే అమ్మా? భరత, భరత, ఏ జన్మలో ఏ పాపం చేసుకుంటున్నావు? ఈ జన్మలో నీ పుత్రునిగా జన్మించాను. అగ్రజ రామ, దీనంతటికీ కారణం నేనే, నన్ను క్షమించు అగ్రజ. వద్దు శత్రుఘ్న, వద్దు. ఇలా చేయటం వల్ల ఆ రాముడు సంతోషపడ్డు. ఇప్పుడు మనం తక్షణమే ఆ రాముణ్ణి ఈ అయోధ్యాపురికి మరలా రప్పించి ఈ రాజ్యాన్ని అప్పగించే బాధ్యత మన మీద ఉంది. పద, బయలుదేరుదాం. భటులారా, ఈ కులతని దేశ బహిష్కరణ చేయండి. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా సామి వంటి నువ్వేనే రామయ్య తండ్రి. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా సామి వంటి నువ్వేనే రామయ్య తండ్రి. ఒక్కేటున కూల్చావంట, శివుని విల్లు ఒక దెబ్బక ఇరిచావంట. తాటకి నీ ఒక్కేటున కూల్చావంట, శివుని విల్లు ఒక దెబ్బక ఇరిచావంట. పరశురాముడంత ఓన్ని పారదరిమినావంట. ఆ కథలు చెప్పుతుంటే విని ఒళ్ళు మరిచిపోతుంటా. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా సామి వంటి నువ్వేనే రామయ్య తండ్రి. ఆగు బాబు, ఆగు. అయ్యా నే వస్తుండా బాబు నే వస్తుండా, అయ్యా నే వస్తుండా బాబు నే వస్తుండా. కాలు దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట. నాకు తెలుసులే, నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట. నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట. నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట. దయచూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట. మూడు మూర్తుల నువ్వు నారాయణ మూర్తి వంట. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా స్వామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి. అందరినీ దరిచేట్టు మారాదువే, అద్దరినీ చేతమని అడుగుతుండావే. అందరినీ దరిచేట్టు మారాదువే, అద్దరినీ చేతమని అడుగుతుండావే. నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి, నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి, నన్ను దయచూడగ వచ్చావు రామయ్య తండ్రి. లేలో హైలేసా, హైలేసా లేలో హైలేసా, ఓహో హైలేసా లేలో హైలేసా, హైలేసా లేలో హైలేసా, హైలేసా లేలో హైలేసా, హైలేసా లేలో హైలేసా.
రాజా, ఆ భరతుడు మనపై దండెత్తి వస్తున్నాడు. భరతుడా? అవునన్నా, తన రాజ్యం నిష్కంఠం చేసుకోవడానికే వస్తున్నాడు. తన శత్రు సైన్యాన్ని తీసుకుని వస్తున్నాడు. ఎవరి వారా అయితే నువ్వు రాజ్యవిహీనుడు అయ్యావో, ఎవరి మూలంగా ఈ వనవాసం చేయవలసి వచ్చానో ఆ భరతుడు తుచ్చుడు. ఆజ్ఞ ఇవ్వండి, ఆ భరతుడు నాశనం చేసి ఆ రాజ్యాన్ని నీకు సమర్పిస్తాను. లక్ష్మణ, ఆవేశంతో వివేకాన్ని కోల్పోవద్దు. భరతుడు మన సహోదరుడు, మన శ్రేయోభిలాషి. తొందరపడి నిందు చేయకు నాయన, కొంచెం ఓర్పు వహించు, అంతా మంచి జరుగుతుంది. అగ్రజ రామా, భరత, అగ్రజ అగ్రజ, భరత, రామా, నన్ను క్షమించు అగ్రజ, నన్ను క్షమించు. లే నాయన లే. శత్రుఘ్న, లేవండి నాయన. భరత, అయోధ్య ప్రజలందరూ కుశలమేనా? మన తండ్రి గారు కుశలమేనా? నీ అయోధ్య నగర పరిపాలనా బాధ్యత నిర్విఘ్నంగా కొనసాగుతుందా? ఏమని చెప్పమంటారు అగ్రజ? తండ్రి గారు మనకి ఇక లేరు అగ్రజ, లేరు. భరత, రామా రామా అంటూ మీ నామాన్నే స్మరిస్తూ మరణించారు అగ్రజ. దురదృష్టవశాత్తు ఆ సమయమున నేను కూడా అక్కడికి లేకపోగా ఆ కడసారి చూపు కూడా నోచుకోలేకపోతుంది అగ్రజ, నోచుకోలేకపోతే. అగ్రజులు మీరే ఇలా చింతిస్తూ ఉంటే మీ తమ్ముళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళ గురించి ఆలోచించండి. ఊరడెళ్ళండి స్వామి. సరే అగ్రజ, ఇకనైనా మీరు అయోధ్యకు బయలుదేరండి. ఆ అయోధ్య రాజ్యాన్ని పాలించాల్సింది మీరే అగ్రజ. రండి, బయలుదేరండి అగ్రజ, బయలుదేరండి. భరత, తండ్రి గారు నీకిచ్చిన కర్తవ్యం అయోధ్య నగర పరిపాలన, ప్రజాసేవ. దానిని నువ్వు నిర్వర్తించు. తండ్రి గారు నాకిచ్చిన సేవ 14 సంవత్సరాల వనవాసం, ముని సేవ. దానిని నేను చక్కగా నిర్వర్తిస్తాను. అదే మన తండ్రి గారికి ఇచ్చే సగౌరవం. అగ్రజ, అంతటి శక్తి భరతుడికి లేదు. నా జీవిత ధ్యేయం రామసేవ. ఆ రామసేవ మినహా నేను ఏ సేవ చేయలేను అగ్రజ. అగ్రజునిగా ఈ రాజ్యాన్ని పొందే సర్వ హక్కులు మీకే ఉన్నాయి అగ్రజ. కనుక మీ రాజ్యం మీ పాదపద్మాలకి అంకితం చేస్తున్నాను. దయచేసి స్వీకరించండి అగ్రజ, స్వీకరించండి. భరత, నీ ప్రేమకు దాసోహుడిని అవుతున్నాను. సరే, అయోధ్య రాజ్యాన్ని నేను స్వీకరిస్తున్నాను. కానీ భరత, నాదొక ఆదేశం. ఆజ్ఞాపించండి అగ్రజ. నా ఈ అయోధ్య రాజ్యాన్ని నేను వనవాసం చేస్తున్న ఈ 14 సంవత్సరాలు నువ్వు మహారాజుగా పరిపాలించు. అగ్రజ, సరే, మీ ఆజ్ఞను నేను శిరసావహిస్తాను. మీ వనవాసం ముగిసేంత వరకు రామసేవగా ఈ రాజ్య పాలన నేను చేస్తాను. కానీ
రాజునిగా కాదు, సేవకునిగా. దయచేసి మీరు మీ పాదుకలని నాకు ఇవ్వండి అగ్రజ. ఆ పాదుకలకి పట్టాభిషేకం చేసి ఆ పాదుకల దాసునిగా నేను ఈ రాజ్యాన్ని పాలిస్తాను అగ్రజ, ఈ రాజ్యాన్ని పాలిస్తాను. భరత, నీవు చేసిన ఈ కార్యము రఘువంశ కీర్తినే ఎన్వడింప చేసేటట్టుగా ఉంది. సరే నాయన, అలాగే కానివ్వు. అగ్రజ, ఈ పాదుకల సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నాను. 14 సంవత్సరాలు వనవాసం ముగిసిన పిదప మీ దర్శన భాగ్యం లభించకపోతే ఈ వరదుడికి అగ్ని ప్రవేశం తప్పదు. జై శ్రీరామ్! జై శ్రీరామ్! జై శ్రీరామ్! జై శ్రీరామ్! హరే కృష్ణ. ఎవరి అందగాడు? అబ్బా, ఎంత అందంగా ఉన్నాడో! ఇప్పుడే ఇతన్ని వశపరుచుకుని నేను పెళ్లి చేసుకుంటాను. ఒరే అందగాడా, నా పేరు శూర్పణఖ, రావణాధీశుని చెల్లెలురా. జనస్థానాధిపతులు, అమిత పరాక్రమవంతులైన ఖరదూషణులు నా సోదరురా. మరి నీ పరిచయం ఏమి? నా పేరు రాముడు, అయోధ్య మహారాజు దశరథుల వారి ప్రథమ పుత్రుడిని. 14 సంవత్సరాలు తండ్రి గారి ఆజ్ఞ మేరకు వనవాసం చేయడానికి ఇక్కడికి వచ్చాము. అహో, నీ దేహ సౌందర్యములాగా నీ పేరు కూడా బాగున్నదిరా. ఒరే అందగాడా, మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇదిగో ఇక్కడ పర్ణశాలలో ఉన్నాడే, వీడు నా సోదరుడు లక్ష్మణుడు. అతడు కూడా అందగాడే, తనని వివాహమాడు. వీడు బాగున్నాడు. ఒరే అందగాడా, నన్ను పెళ్లి చేసుకుంటావా? సుందరి, ఆయనే రాకుమారుడు, నేను ఆయన్ని దాసుడను. నువ్వే ఆయన్ని పెళ్లి చేసుకో. అవును, అది నిజమే. ఏమై నీకు సమ్మతమేనా? అది కుదరని పని. ఏ ఏ నేను అందంగా లేనా? నువ్వు అందగెత్తవే, కానీ నాకు ఇదివరకే వివాహమైంది. అదిగో అక్కడుందే, తనే నా భార్య సీత. నేను ఏకపత్ని వ్రతం స్వీకరించాను. అందువలన నేను ఇంకెవరిని వివాహం ఆడలేను. నీ భార్య అందగత్తనే కదా నన్ను కాదంటున్నావు? ఇప్పుడే దీన్ని చంపేస్తా. అప్పుడు నువ్వు ఎలా పెళ్లి చేసుకోవో చూస్తాను. రావణ బ్రహ్మ జయ హో, జయ హో, సర్వశక్తిమంత సమర్థో రావణ బ్రహ్మ జయ జయ రావణ, దశముఖ రావణ జయ జయ రావణ, జయ హో, జయ జయ హో, దిగ్విజయ హో. అన్నా 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 అన్నా, సోదరి శూర్పణఖ, అన్నా ఏమిటి ఘోరం? ఎవరు చేశారు ఇదంతా? అన్నా అన్నా, సీత సీత అపూర్వ సౌందర్యవతి. ఆ సీత ముందు నీకెందరు భార్యలున్నా తెగ దుడిపేరా? అన్నా
అటువంటి సీతని, అందమైన సీతని నీకు భారీగా కట్టబడదామని దాన్ని తీసుకెళ్దామని వస్తే ఆ రాముడు ఆ లక్ష్మణుడు నా ముక్కు చెవులు సోదరి శూర్పణఖ, బాధపడకు. ఏ సీత కోసమైతే వాళ్ళు నీ ముక్కు చెవులు కోసారో ఆ సీతను తీసుకొచ్చి నీ యొక్క ప్రతిజ్ఞ తీర్చుకుంటాను. అన్నా చంపేయన్నా, ఎవరక్కడ? మారీచా? అగ్రజ శాంతించు, ఆవేశము తగదు. శత్రువు, నీ కోపమే నీకు శత్రువు. ఈ రావణుడు శత్రుంజయుడు, ఆపు నీ పిలికి చేష్టలు. మారీచా, నీవు తక్షణమే బంగారు లేడిగా వెళ్ళి ఆ పర్ణశాలలో ఉన్నటువంటి సీత దగ్గర నుండి రాముణ్ణి లక్ష్మణుడిని నువ్వు దూరం చేయి. మిగతా కార్యక్రమం నేను చూసుకుంటాను. లేదా రాముడు భగవంతుడు పరాక్రమవంతుడు అని సందేహిస్తావా? ఇప్పుడే నా చేతులు మన్నిస్తావు. వెళ్ళు. నాథా, అటు చూడండి, ఆ బంగారు లేడీ ఎంత అందముగా ఉందో కదా. నాకు అది కావాలి, పట్టుకురాగలరా? మాత క్షమించండి, ఇదంతా చూస్తుంటే నాకెందుకో సందేహంగా ఉంది. లక్ష్మణ, కాపురానికి వచ్చిన తర్వాత ఇది నీ వదిన అడిగిన మొదటి కోరిక. నేనెళ్ళి బంగారు జింకను తీసుకువస్తాను. అగ్రజ, మైమరపించే ఈ అందాన్ని చూస్తుంటే నాకెందుకో రాక్షస మాయలా అనిపిస్తోంది. లక్ష్మణ, మాయ అయితే ఛేదిస్తాను, కాదంటే సాధిస్తాను. వదిలిన జాగ్రత్తగా చూసుకో. ఆజ్ఞ. హా సీత, హా లక్ష్మణ. లక్ష్మణ, నా స్వామి ఏదో ఆపదలో చిక్కుకున్నట్టున్నారు, అపాయంలో ఉన్నారు. నువ్వు వెంటనే వెళ్ళి ఆయనని రక్షించు నాయన. అసహాయ సూర్యునిక ఆపద? కలవరపడకు తల్లి, నిస్సందేహంగా అది నా అన్నగారి స్వరం కాదు. లక్ష్మణ, మీ మాటలు వింటుంటే నీకు ఏదో దుర్బుద్ధి కలిగినట్టుంది. నా స్వామి అక్కడ ప్రమాదంలో ఉంటే నువ్వు నాకు హితబోధ చేస్తున్నావా? వెంటనే వెళ్ళి ఆయనను రక్షించు. అమ్మా, ఎంత మాట అన్నావమ్మా. మీరే నా తల్లి తండ్రి అనుకున్నానే. నిత్యం మీ పాదాలు మ్రొక్కే వేళ, మీ చల్లని దీవెనలు అందుకునే వేళ నా తల్లినే సేవిస్తున్న తృప్తిని పొందానే. మీ కన్న బిడ్డ లాంటి వాణ్ణి ఇంత ఘోరమైన నింద ఎలా వేయగలిగామమ్మా? ఆ దుష్ట చింతనే నాకుంటే ఇప్పుడే బసవైపోదును గాక. సరే, నా అన్నగారి ఆజ్ఞ అతిక్రమించిన పాపం చుట్టుకున్నా సరే ఇప్పుడే బయలుదేరి వెళ్తాను తల్లి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గీత దాటి బయటికి రావద్దమ్మా. భవతి భిక్షాం దేహి. భవతి భిక్షాం దేహి. భవతి భిక్షాం దేహి. యువతి, ఈ అరణ్యమున ఒంటరిగా జీవిస్తున్నావు.
ఈ అరణ్యములో భయంకరమైన రాక్షసులు వన్యమృగాలు నివసిస్తున్నాయి. సరే కానీ నాకు ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పలహారం తీసుకొని రాగలవా? నేను ఇప్పుడే తీసుకొని వస్తాను, మీరు అక్కడే ఉండండి. ఏమిది? ఏమి ఈ మాయాజాలం? నేను ఇక్కడే కూర్చుని జపము చేసుకునేదాను. ఇదిగో ఫలహారం, స్వీకరించండి. యువతి, లోపల నుంచే పలహారం ఈ బ్రాహ్మణునికి ఇస్తున్నావు. ఈ బ్రాహ్మణునికి అవమానమని తెలియదా నీకు? బ్రాహ్మణోత్తమ, నేను ఈ గీత దాటి బయటకు రాకూడదని నా మరిది గారి ఆజ్ఞ, నన్ను క్షమించండి. ఓ, నీవు ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చినట్టున్నావు. మరి ఈ ధర్మం గురించి నీకు తెలియదా? ఆకలిగా వచ్చినటువంటి బ్రాహ్మణుని ఆకలి తీర్చడం తెలియదా? ఉన్నత ధర్మం కోసం నిమ్న ధర్మాన్ని వీడవచ్చని నీకు తెలియదా? క్షమించండి స్వామి, నేను ఈ ఆజ్ఞను అతిక్రమించలేను. అటులనా? అయితే ఈ బ్రాహ్మణుని ఆకలితో పంపించదవా? నీ వంశాన్ని ఇప్పుడే భస్మీపట్నం చేయుదును. బ్రాహ్మణోత్తమ, క్షమించండి. సరే, నేనే వచ్చి పెడతాను. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम राम जय राजा रामा राम राम जय सीता స్వామి శ్రీరామచంద్ర, వచ్చావా నాయన? నా జన్మ ధన్యమైంది స్వామి. నా ఎడమ కన్ను అదురుతుంటే అనుకున్నాను స్వామి, నాకు ఏదో శుభం కలుగుతుందని. నా ఎదురు చూపులు ఫలించాయి స్వామి. ఆశీనులు కండి స్వామి. ఎప్పుడు తిన్నావో రామా? కాస్త ఈ పళ్ళు ఆరగించండి స్వామి. ఆగండి స్వామి, ఆగండి. తినండి స్వామి. ఆరగించండి స్వామి. స్వామి, జంటగా చూస్తాననుకున్నాను స్వామి, కానీ నాది దురదృష్టం స్వామి, నాది దురదృష్టం. అమ్మా, మా వదిన గారి జాడేమైనా మీకు తెలుసా? ఇక్కడ దగ్గరలో ఋషిముఖ పర్వతం మీద సిగ్గిరుడనే వానరరాజు కలడు. ఆయన మీకు తప్పకుండా సాయం చేస్తాడు స్వామి. మీకు శుభం కలుగుతుంది. తల్లి శబరి, దారి తెన్ను తెలియక తిరుగుతున్న మాకు ఒక మార్గనిర్దేశకత్వం చేశావు. ఆకలి దప్పులతో ఉన్న మాకు మధురమైన ఫలాలనిచ్చి మా ఆకలిని తీర్చావు. ఇలాగే ఎంతోమందికి చల్లదనాన్ని ప్రసాదిస్తూ చక్కగా
ఆశీర్వాదం పొందుదుగా. ధన్యురాలని స్వామి, ధన్యురాలని. ఈ జన్మ సార్థకమైంది స్వామి. మహర్షి ప్రణామం. ఎవరు మీరు? ఈ ప్రదేశానికి కొత్తగా వచ్చినట్టున్నారు. వస్త్రాలు చూస్తే నార వస్త్రాలు, కానీ చేతిలో అస్త్రశస్త్రాలు. ఎంతకీ ఎవరయ్యా మీరు? మేము దశరథ మహారాజు కుమారులం, రామలక్ష్మణులం. నీకు కావాల్సిన వారమేనయ్యా హనుమ. హనుమా? నా పేరు మీకెలా తెలుసు స్వామి? హనుమ, నీ మెడలో ఆ కాంచనహారం చూసినప్పుడే అర్థమైంది. అగ్రజ, నాకు ఏ హారమూ కనిపించడం లేదు. నన్నేలు నా స్వామికి తప్ప ఇతరులకి కానరాదు. హనుమంతునికి రాముని వాత్సల్యము దొరికే, రాముని నీడ సౌమిత్రి లభించెను. సమదర్శి శ్రీరాముడు ప్రియముగా హనుమంతుని తన హక్కున చేర్చెను. స్వామి, ఇన్నేళ్ల నా నిరీక్షణ ఫలించినది. దయచేసి ఈ రోజు నుండి మీ యొక్క సేవాభాగ్యాన్ని కల్పించండి. హనుమ, నిన్ను చూడటం మాకెంతో సంతోషంగా ఉంది. మేమిక్కడికి వచ్చినది వానరరాజు సుగ్రీవుని కలవడానికి. ఆయన్ని కలవడంలో నీవు మాకు సహాయపడగలవా? శ్రీరామచంద్ర, నేను సుగ్రీవ రాజు సభలోని మంత్రిని. తప్పక మిమ్మల్ని మా రాజు వద్దకు తీసుకువెళ్ళెదను. నాతో రండి. సుగ్రీవ్ మహారాజులకు ప్రణామములు. దశరథ రాకుమారులు రామలక్ష్మణులు మీ సహాయార్థమై వచ్చేశారు. దశరథ పుత్రులకు స్వాగతం. మీ రాక నాకు ఎంతో ఆనందంనిచ్చింది. ఆసీనులు కండు. వానర రాజా, ధన్యవాదములు. మేమిక్కడికి మీ సహాయం కోరి వచ్చాం. నా భార్య సుకుమారి అయిన సీతను ఒక అసురుడు అపహరించి ఈ మార్గము గుండానే తీసుకెళ్లాడని సమాచారం. ఆమెను వెతికి తిరుగు తీసుకురావటానికి మీ సహాయాన్ని అర్థించి ఇక్కడికి వచ్చాం. మిత్రమా, మీ రాక కారణము నాకు తెలుసును. కానీ నేను ఒక సమస్యలో చిక్కుకున్నాను. దానికి మీ సహాయము కావాలి. వానర రాజా, ఈరోజు నుండి మిమ్మల్ని నేను స్నేహితునిగా స్వీకరిస్తున్నాను.
జై శ్రీరామ్. మిత్రమా, ఈ రోజు నుండి మీ సమస్య నా సమస్య. చెప్పండి మిత్రమా, ఏ విధముగా మీకు సహాయపడగలను? నా అగ్రజుడు వాలి నన్ను కిష్కింద నుంచి తరిమివేయాలని చూస్తున్నాడు. వానితో పోరాడి నేను గెలవలేను. కావున మీరు నాకు నా రాజ్యాన్ని తిరిగి ఇస్తారని విశ్వసిస్తున్నాను. నిస్సందేహంగా మిత్రమా, మీరు వెళ్ళి మీ సహోదరుడిని ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించండి. సరైన అదును చూసి నేను ఆయనను సంహరిస్తాను. తప్పకుండా మిత్రమా, మీరు సేద తీరండి. హనుమా. ఒరి వాలి, నీ అక్రమ భోగాలకు రోజులు చెల్లాయిరా. నేటితో నీ ఆయువు మూడునుందే. రారా బయటకి రా. ఒరి ద్రోహి, ఆయువు మూడింది నాకు కాదురా నీకు. ఈ రోజు నీ అంతం చూస్తా. నీవేనా? ఎంత పని చేసితివి రామా. నేనేమనందును సార్వభౌమ. ధర్మరక్షకుడు అంటారే, ఈ విధంగా చెట్టుచాటు నుండి బాణం వేసితివేమయ్యా. వాలి, వన్యమృగాలను చెట్టు చాటున దాగి సంహరించడం క్షత్రియ ధర్మం. వానర రాజా, అంతేకాదు, నీవు వానరులకి రాజువి. ఒక రాజు అయ్యుండి ధర్మాన్ని రక్షించాల్సింది పోయి సొంత సోదరుని భార్యనే చెడబట్టావు. నీలాంటి వాడిని సంహరించడం, చెట్టుచాటు నుండి సంహరించడం ఏమాత్రము అధర్మము కాదు. ఆయనచో ఎదురుగా వచ్చి శిక్షించి వచ్చినాయి కదయ్యా. వాలి, నాకు తెలుసు నీ ఎదురుగా వచ్చిన వారి శక్తినంతటిని హరించి వేసే వరము నీకుందని. ఆ వరముతోనే నీవు ఈ అతిక్రమాలన్నిటికీ కూడా పాల్పడుతున్నావు. అందువలన వాలి, నిన్ను శిక్షించకుండా ఉండడం, నిన్ను హంతం చేయకుండా ఉండడం క్షత్రియునిగా అది నాకు శోభనివ్వదు. మహాప్రభు, నిన్ను నన్ను ఈరోజే అర్థం చేసుకున్న నా అహంకారాన్ని అజ్ఞానాన్ని మన్నించు. నీ పవిత్ర స్పర్శతో నా ఈ భవబంధాల నుంచి విముక్తిని చేయి తండ్రి. రామా. వాలి. జై శ్రీరామ్. అన్నా. సుందరి సీత, ఏమిటి ఆలోచిస్తున్నావు? నీ భర్త గురించా? అతను పిరికివాడు, మర్చిపో. లంకా శోభితుడు, తన ఆహాకారములచే ముల్లోకాలను జయించినటువంటి కండబలముతో సాక్షాత్ కైలాస పర్వతనే పగలించిన ముందు నీ భర్త మానవుడు,
రాముడు యాపాటి మర్చిపో. మూర్ఖుడా, నీ అహంకారమే నీ నాశనానికి కారణమవుతుంది. ఏ నీకు ఎంత ప్రేమగా చెప్పినా నీ చెవులకి ఎక్కటం లేదు. నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. నీకు 2 మాసములు 2 మాసములు గడిపిస్తున్నాను. లేదా నా పాకశాల అధికారులు నిన్ను ఫలహారముగా వండించి నాకు ఫలహారముగా పెడతారు. ఆలోచించుకో సుందరి. నీకు 2 మార్గాలు. ఒకటి రావణుని కౌగిలి, లేదా మృత్యు కౌగిలి. ఆలోచించుకో. మాత ప్రణామములు. మాత, నా పేరు హనుమ. శ్రీరామచంద్ర ప్రభువుల వారు వానరసేనతో యుద్ధానికి సిద్ధముగా ఉన్నారు. ఆ, నా స్వామి నన్ను కాపాడడానికి వచ్చారా? స్వామివారి గుర్తుగా స్వామివారి అంగుళికము ఇచ్చినారు. మాత, మీరు నా భుజస్కంధములపై కూర్చొనినచో తక్షణమే స్వామివారి చెంతకు చేర్చెదను. నన్ను క్షమించు హనుమ, నేను నీతో రాలేను. అది నా స్వామికి అవమానకరం. త్వరలోనే నా స్వామి స్వయంగా వచ్చి నన్ను కాపాడుతారన్న నమ్మకం నాకుంది. దుఃఖించకు మాత. శ్రీరామచంద్రుని యొక్క బాణములు రావణాసురుణ్ణి సంహరిస్తాయి. లక్ష్మణ సోదరుని యొక్క వీరత్వము సమస్త రాక్షస వంశాన్ని సమూలంగా సంహరిస్తాయి. హనుమ, ఈ చూడామణిని తీసుకొని వెళ్ళి నా స్వామికి నా జ్ఞాపకార్థముగా అందజేయు. తప్పకుండా మాత. మాత, చాలా దూరము ప్రయాణించి అలసిపోయి తిని చాలా ఆకలిగా ఉన్నది. తినడానికి ఏమైనా పండ్లు ఇచ్చేదవా? అయ్యో, ఆకలిగా ఉందమ్మా అని అడిగితే ఒక్క పండైనా పెట్టలేని దుర్భాగ్య స్థితిలో ఉన్నానే. చింతించకు మాత. ఈ వనములో చాలా ఫలవృక్షములతో నిండి ఉన్నది. మీరు అనుజ్ఞ ఇచ్చినచో వాటి యొక్క మొదలు నుండి ఫలములను స్వీకరించి ఆరగించదను. హనుమ, కానీ నీవు నాకొక మాట ఇవ్వాలి. తప్పకుండా తల్లి. చూడు హనుమ, ఏ ఫలమైతే చెట్టు పైన ఉన్నాయో అది యజమానికి చెందినది. ఏవైతే కింద పడి ఉన్నాయో అవి మనకి చెందినవి. కావున ఈ వృక్షాలకు ఉన్న ఏ ఒక్క ఫలమును స్వీకరించనని నాకు మాట ఇవ్వు నాయనా. అవశ్యము మాత. ఈ వనములో పండ్లు చాలా పుష్కలముగా కాసినవి. కానీ కింద ఒక్క ఫలమును లేదే. మాత ఏమో కింద వాటినే తీసుకోమన్నారు. ఎలా? చాలా ఆకలిగా ఉన్నదే. ఓ, నాకు ఈ ఫలములను కిందకి ఎలా తీసుకురావాలనో ఒక ఉపాయం ఉన్నది. రావణ బ్రహ్మ, దశముఖ రావణ బ్రహ్మ, జయ హో
దిగ్విజయ. ఎవరు నువ్వు? నా పేరు హనుమ. శ్రీరామచంద్రుని యొక్క పత్నిని అపహరించి నందుకు, ఆయనతో శత్రుత్వము పెంచుకున్నందుకు నీకు మరణ వార్తను తెలియజేయుటకు వచ్చి తిని. సాధారణ కోతివి, నువ్వు నాకు సందేశం ఇవ్వడానికి వచ్చావా? రావణ, సీతామాతను తక్షణమే శ్రీరామచంద్రునికి అప్పగించి నీ యొక్క ప్రాణాన్ని నిలబెట్టుకో. ఇది నీకు చివరి అవకాశం. పిల్ల కోతి, ఆపు నీ చేష్టలు. తీసుకువెళ్ళండి, తీసుకువెళ్ళి వెంటనే ఈ పిల్ల కోతిని సంహరించండి. అగ్రజ, దూతను సంహరించుట ధర్మ విరుద్ధము. ఓ అటులనా? అయినచో కోతికి తోక అంటే మమకారం ఎక్కువ. ఆ తోకకు నిప్పంటించి లంకా నగరమంతా ఊరేగించండి. తీసుకువెళ్ళండి, తీసుకువెళ్ళండి. రావణ, నీ యొక్క అహంకారానికి ప్రతిఫలం యుద్ధంలో చూసుకుందాం. దొరికింది సీతమ్మ నాకు, దొరికింది సీతమ్మ నాకు, దొరికింది. హనుమాన్, శ్రీరామచంద్ర ప్రభు, సీతమ్మ తల్లిని జాడ చూసి తిని. లంకా నగరములో దశముఖుడు అంటడు రావణాసురుడు అశోకవనములో బంధించి ఉంచినాడు తండ్రి. హనుమ, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను నాయన? ప్రేమతో నా కౌగులను నీకు ఇవ్వడం తప్పితే. ఇంతటి సంతోషకరమైన వార్తను తీసుకొచ్చు. స్వామి, మాత యొక్క ఆనవాలుగా ఈ చూడామణిని మీకు అందజేయమన్నారు. సీత, సీత, ఈ చూడామణిని చూస్తూ ఉంటే నిన్నే చూసినంత సంతోషముగా ఉంది. సుకుమారి, కోమలాంగివైన నీవు ఆ ఘోర రాక్షసుని తాలూకు చెరలో ఎంతటి నరకాన్ని అనుభవిస్తున్నావో కదా. సీత, వస్తున్నాను సీత, ఇప్పుడే వస్తున్నాను. వచ్చి నిన్న ఆ దశకంటకుని సరి నుండి విడిపిస్తాను. రామచంద్ర, మన వద్దకు రావణ సోదరుడు విభీషణుడు వేంచేయుచున్నాడు. మిత్రమా రామ, ఒకసారి ఆలోచించు. రావణ సోదరుడు అంటున్నావు. రండి విభీషణ. మిత్రమా సుగ్రీవ, శరణు కోరి వస్తే రావణుడినైనా స్వీకరిస్తాను. ఇంకా విభీషణుడి గురించి చెప్పేదేముంది? ఏమాత్రం సందేహించకండి. రా విభీషణ, రా. ప్రణామాలు. నేను రావణాసుడి తమ్ముడిని, విభీషణుడిని. అన్నకు ఎంత చెప్పినా ఆయన నా మాట వినలేదు. కాబట్టి మీకు సాయం చేద్దామనేసి నేను వచ్చాను. విభీషణ, ఈ రోజు నుండి నిన్ను నేను మిత్రుడిగా స్వీకరిస్తున్నాను. ధన్యవాదం. మాటిస్తున్నాను మిత్రమా, జరగబోయే మహాసంగ్రామంలో దశకంఠకుడిని సంహరించి
నిన్ను లంకాధిపతిని చేస్తాను. మిత్రమా, నీలాంటి మంచివారందరూ కూడా నా శిబిరంలో వచ్చి చేరుతూ ఉంటే త్వరలోనే, అతి త్వరలోనే ఆ ఘోర రాక్షసుడిని సంహరించి సీతను శరణి నుండి విడిపించి సకల మానవాళికి శుభాన్ని చేకూర్చగలనన్న నమ్మకం నాకు కలుగుతుంది. అయితే మిత్రమా, ఈ మహాసాగరాన్ని దాటి ఆ లంకా నగరానికి ఏ విధంగా చేరుకోవాలన్నదే నా చింత. దీనికి ఏదైనా ఉపాయం ఉందా? చింతించుకో మహారాజా. మీ వానర సేనలో నలుడు నీలుడు ఇద్దరు రాళ్ళు వాళ్ళకి అప్పగించి ఆ రాళ్లను సముద్రంలో వేస్తే మునగకుండా ఉంటాయి. దాంతో వంతెన కట్టి లంకకు చేరుకోవచ్చు. లక్ష్మణ, హనుమ, యుద్ధం ఆరంభం. సుందరాకారుని రూపము. యుద్ధమును జయించినచో ఇటువంటి పరాక్రమవంతుడునే జయించవలను, మరణము పొందినచో ఇటువంటి పరాక్రమవంతుడునే మరణము జయించదను. రావణ, ఒక పరస్త్రీని అపహరించిన నీవు మరణానికి అర్హుడివి. యుద్ధము ఈ లంకేశ్వరుండా, దశకంఠుణ్ణి నీవా సంహరించేది? చూసేదువు గాని రావణ, ఆయన యొక్క ప్రాణం ఆ పొట్టలో ఉంది, అక్కడే మీరు కొట్టారు. చెప్పి లంకకు వచ్చేది చెప్తుంది కదరా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై
మిత్రమా విభీషణ, సంగ్రామం ముగిసింది. రావణ సంహారం జరిగింది. సీతను చూడాలని, వెంటనే చూడాలని నా మనసు కుతూహలపడుతుంది. వెంటనే వెళ్ళి సకల మర్యాదలతో సగౌరవంగా సీతను తీసుకునేదా. వాలి సీత, అక్కడే ఆగు. లక్ష్మణ, అగ్ని ప్రవేశానికి ఏర్పాట్లు చేయి. లక్ష్మణ, ఈ విశ్వం అంతటికీ తెలియనివ్వు నా సీత యొక్క పాతివ్రత్యం. వెంటనే ఏర్పాట్లు కావించు. ఎవరికి పరీక్ష ఎందుకు ఈ పరీక్ష ఎవరికి పరీక్ష శ్రీరాముని భార్యక శీల పరీక్ష అయో నిజకి యవనిజక అగ్ని పరీక్ష దశరథుని కోడలిక ధర్మ పరీక్ష జనకుని కూతురిక అనుమాన పరీక్ష రాముని ప్రాణానిక జానకి దేహానిక సూర్యుని వంశానిక ఈ లోకంలోటిక ఎవరికి పరీక్ష ఎందుకు లోకులందరికి సీత పునీతని చాటి నీటి శ్రీరాముడు ఆ జానకితో అయోధ్యకేగిన సకల ధర్మ సందీపుడు సీతా సమేత శ్రీరాముడు రామ 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 అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం. అయితే 14 సంవత్సరాలు ముగిసిన రామచంద్రుడు రాకపోయేసరికి భరతుడు ప్రాయప్రవేశం నిశ్చయించుకుంటాడు. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాము. అగ్రజ, ఎప్పుడొస్తావయ్యా అగ్రజ? 14 సంవత్సరాలు
నీవు చెప్పినట్టుగే ఈ రాజ్యపాలన సేవకునిగా నా శక్తి కలదు నేను చేసి తినే. ఈ రాజ్య ప్రజలందరూ కూడా నీ రాకకై 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అగ్రజ ఎప్పుడొస్తావయ్యా రామా? అగ్రజ ఆ రోజే నీకు వాగ్దానం చేసిదిని. నీవు రాని ఎడల ఈ భరతుడికి అగ్ని ప్రవేశం తప్పదు. మహారాజుల వారికి జయము జయము. మీకోసం ఎవరో వానర వీరుడు వేచి ఉన్నాడు. ఎవరు? వానర యోధుడా? సరే పిలిపించండి. చిత్తం మహారాజు. తీసుకెళ్ళి తీసుకెళ్ళి భరత మహారాజులకి ప్రణామములు. ప్రణామములు. వానర యోధ, ఎవరు మీరు? మహారాజా, నా పేరు హనుమ, శ్రీరామచంద్ర ప్రభువుని యొక్క సేవకుడిని. నా అన్న సేవకుడివా? అంటే నా సోదరుడివే. రా హనుమా రా. హనుమా రా, ఇదిగో నా అగ్రజుని పాదుకుల దర్శనం చేసుకో. హనుమ, నీవు సరైన సమయానికే వచ్చావు. నా అగ్రజుడు రాముడు రాని ఎడల నీ సమక్షమునే ఈ భరతుడు అగ్ని ప్రవేశం చేస్తాడు. మహారాజా, తొందరపడకండి. నేను శ్రీరామచంద్ర ప్రభువుని యొక్క దూతగా ఆయన యొక్క సందేశాన్ని మీకు వినిపించడానికి ఇక్కడికి వచ్చి తిని. శ్రీరామచంద్రుడు అయోధ్య నగరానికి తిరిగి వస్తున్నారు భరత. ఆహా, నిజమా హనుమా? ఆహా, నాకు ఎంత సౌభాగ్యం. శ్రీరాముని విరహములు ఓడి బారిపోయిన హృదయంపై వర్షము జల్లులు కురిపించావయ్యా హనుమయ్య. అంతా శ్రీరామచంద్ర ప్రభువుని వారి యొక్క కృప. హనుమా, ఈ వనవాసములో మా అన్నయ్య వదిన ఎలా సాగదీస్తారు? మహారాజా భరత, శ్రీరామచంద్ర ప్రభువులు వారి యొక్క వనవాసములో ఒక ఘోర విపత్తు తలెత్తినది. హనుమా, విపత్త ఏమిటది? ఎలాగున్నారు మా అన్నయ్య గారు? కలవరపడవద్దు భరత మహారాజా. వానర రాజు అయినటువంటి సుగ్రీవ మహారాజు యొక్క మైత్రితో లంకాధీశుడైనటువంటి రావణాసురుని వధ నుండి సీతామాతను విడిపించిరి. సంతోషం హనుమ, సంతోషం. సరే, ఏది జరిగినా అది మన మంచికే జరిగింది. హనుమ, మా వదిన గారు ఎలాగున్నారు? మా వదిన గారికి ఏదో విపత్తి కలిగిందని చెప్పావు, ఏమిటది? మహారాజా భరత, శ్రీరామచంద్ర ప్రభువారు అరణ్యవాసములో కుటీరంలో లేని ప్రదేశమును చూసి లంకాధీశుడైనటువంటి దశకంఠుడు రాక్షసరాజు సీతామాతను, లోకమాత అయినటువంటి సీతామాతను వంచించి అపహరించి తీసుకువెళ్ళాడు. హనుమా, ఆ లోకమాతకి మా వదిన గారికి ఇంత ఘోర విపత్త! అయ్యో, ఇది విన్ని నా గుండె ఎంతగానో ద్రవిస్తుంది. సేనాధిపతి, తక్షణమే బయలుదేరండి. కలవరపడవద్దు మహారాజా. అరణ్యవాసములో
శ్రీరామచంద్ర ప్రభు వారికి వానరరాజు అయినటువంటి సుగ్రీవ మహారాజుతో మైత్రి కలిగినది. వారి యొక్క వానర సేనతో కలిసి ఆ లంకాధీశుడు దశకంఠుని సంహరించి వారి చెర నుండి సీతామాతను విడిపించిరి. సంతోషం సంతోషం హనుమ. సరే, ఏది జరిగినా అది మన మంచికే జరిగింది. రా హనుమ. కానీ హనుమ, నాకు ఒక సందేశం. ఇంతటి ఘోర విపత్తు వచ్చినా ఆ రాముడు నాకు ఒక్క సందేశం కూడా పంపించలేదు. అయ్యో, ఈ సేవకు కూడా నేను నోచుకోలేదా? తండ్రి సేవకే ఆ రాముడు అరణ్యానికి ఎగినాడు. అన్న సేవకే ఆ లక్ష్మణుడు రాముడితో వేగినాడు. ఆఖరికి ఆ శత్రుఘ్నుడు మన తండ్రి అంత్యక్రియలు జరిగినప్పుడు అన్ని సేవలు నిర్వహించాడు. నిందల పాలు తప్ప ఏ సేవకి నోచుకోలేని అభాగ్యురాలను అయిపోయాను హనుమా. భరత మహారాజా, ఈ చిన్నదానికి మీరెందుకు? శ్రీరాముల స్వామి వారి యొక్క కార్యము కోసము కుంటివాడు కూడా పెద్ద పెద్ద పర్వతములను అధిరోహించగలడు. మోగవాడు కూడా అనర్గళంగా ఉపన్యాసాలు ఇవ్వగలడు. కేవలము ఒక్క వానరరాజు అయినా ఆ దశకంఠుని సంహరించగలడు. ఇది అంతా ఆ శ్రీరామచంద్ర ప్రభు వారి యొక్క లీల. సరే, ఇక మనం రాముణ్ణి స్వాగతిద్దాం. అదిగో ఆ సరిహద్దుల దగ్గరికి వెళ్ళి నా అగ్రజుని జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక. జై శ్రీరామ్, సుఖ శాంతులు సంతతలిరుగాక. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సగలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం చేసే అభివందనం. సామ్రాజ్యలక్ష్మీ పాద స్పర్శకి మైక్ ప్లీజ్, మైక్. సీతారామచంద్ర భగవానికి, సీతారామచంద్ర భగవానికి, సీతారామచంద్ర భగవానికి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.
సీతారామచంద్ర భగవానికి సీతారామచంద్ర భగవానికి సీతారామచంద్ర భగవానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం రామచంద్రాయ జనకరాజమనోహరాయ మామకాభీష్టదాయ మలితమంగళం చారు కుంకుమోపేత చందనానుచర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమలరూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్తకామితాయ సుభగమంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్యమంగళం 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 సాయ స్వామి భద్రగిరివరాయ దివ్యమంగళం దివ్యమంగళం దివ్యమంగళం. So I thank all the devotees who have taken part. They have acted very nicely, and they could bring the same Ramayana feeling in here in ISKCON Temple, Visakhapatnam. And I thank every devotees, every artist, every who has played role. They have done wonderful supporting devotees who have done the job, music, the guides and everybody. They have done a wonderful job with a very short time, just 5, 6, 7 days. So it's something to be, well, you can translate in Telugu. Telugulo matladu. On behalf of congregation devotees, Telugulo, you give it, you speak in అయితే ఇక్కడ ఈ తాలూకు కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా అత్యద్భుతంగా ప్రదర్శించిన అందరు నటులకి, అలాగే వెనక ఎవరైతే సహాయపడ్డారో వారందరికీ కూడా చాలా ధన్యవాదాలు. అందరూ చాలా చక్కగా చేశారు. ఎక్కువ సమయం కాదు, కేవలం 5, 6, 7 రోజుల్లో ఇంత అద్భుతంగా చేశారు. So thank you for coming and rejoicing the Ramayana drama. మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ రామాయణ నాటకాన్ని వీక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. And may Lord Ram, Sita Ram, Lakshman bless you and make your life happy and healthy. సీతారామ లక్ష్మణులు మిమ్మల్ని ఆశీర్వదించి మీ తాలూకు జీవితాన్ని ఆనందమయం చేయుదురుగాక. You all should chant daily Hare Krishna Mahamantra. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram. You take a vow that daily, half an hour morning, half an hour evening, at least that much you chant. మీరందరూ కూడా ప్రతిజ్ఞ తీసుకోండి. ప్రతిరోజు ఉదయం అరగంట, సాయంత్రం అరగంట కనీసం జపం చేస్తామని. In this world, nobody can help us. Only Krishna, Ram can help us. ఈ ప్రపంచంలో ఎవరు మనల్ని సహాయం చేయలేరు. కేవలం కృష్ణ, రాముడు మాత్రమే మనకు సహాయం Sitaram Lakshman can help us. సీతారామ లక్ష్మణులు మనకు సహాయం చేయగలరు. Krishna Balram can help us. కృష్ణ బలరాములు మనకు సహాయం చేయగలరు. Take shelter. Let us take shelter. మనం వారి తాలూకా ఆశ్రయం తీసుకుందాం. Thank you very much. Hare Krishna. Everybody to take prasadam and then go. I thank all the devotees who has taken part. They have done wonderful job in a very short time. తక్కువ సమయంలో ఇంత అద్భుతమైన నాటకం వేయడానికి దీనిలో పాలు పంచుకున్న భక్తులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ అండ్ మాతాజీ బై స్పేరింగ్ యువర్ వాల్యుబుల్ టైం. నేను ముఖ్యంగా మాతాజీ లాస్ట్ 1 వీక్ నుంచి మార్నింగ్ 6 o'clock నుంచి రాత్రి 10 గంటల వరకు కంటిన్యూగా మాతోటే కంటిన్యూగా ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా. కానీ మీ అందరికీ, మీ భక్తులందరికీ ఒక విన్నపం,
ఏవైనా తప్పులు చేసుంటే అవి మా బద్ధజీవులుగా మా తప్పులు కానీ మా గురువులు కావని దయచేసి మన్నించి మమ్మల్ని ఆశీర్వదిస్తూ మీరందరూ కూడా భక్తి జీవనంలోకి వస్తే మమ్మల్ని ఆశీర్వదించినట్టుగా మేము భావిస్తాం. దయచేసి ప్రతి ఆదివారం కూడా చక్కని కార్యక్రమాలు ఉంటాయి. మీరందరూ కూడా తప్పకుండా వచ్చి ప్రభుజీ మాతాజీ గారి ప్రవచనాలు వింటూ ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతుంటున్నాం. మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం, మీ ఏదైనా తప్పులు ఉంటే అది మా చిన్న ఈ భక్తుల తప్పులుగా భావించాలి. మా గురువులు ఏవైనా మీకు నచ్చి ఉంటే అది మా గురువుల తాలూకు కృషిగా భావించాలి. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సంపూర్ణ రామాయణం పౌరాణిక నాటకానికి స్క్రీన్ ప్లే, డైరెక్షన్, పర్యవేక్షణ మమ్మల్ని దగ్గరుండి శిక్షించిన మా నితాయ్ సేవని మాతాజీ గారికి హరిబోల్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, అందరూ చాలా బాగా చేశారు. అండ్ వెరీ సారీ ఫర్ లాస్ట్ 1 వీక్ స్కోల్డింగ్ యూ, షౌటింగ్ ఆన్ యూ, బట్ వీ డిడ్ ఇట్ సక్సెస్ఫుల్లీ. హరిబోల్, రామచంద్ర భగవానికి జై. సో లాస్ట్ 1 వీక్ ఐఎమ్ సిట్టింగ్ విత్ ద స్టిక్, నాట్ అలవింగ్ దెమ్ బాత్రూమ్, వాటర్, నథింగ్. హోల్ డే ప్రాక్టీసింగ్, బట్ దే డిడ్ ఇట్ నైస్లీ. ఓకే, ఎప్పుడైతే ఇది అనౌన్స్ చేశారో ఇది ఈ విధంగా వస్తుందని అసలు మేము అనుకోలేదు. అంటే ఇలా వస్తుందని అంటే ఇదంతా కూడా గురువు గారి విజన్. మాతాజీ ఈ స్టేజ్ ఈ రకంగా తీసుకురావడం జరిగింది. ఆల్ క్రెడిట్ గోస్ టు హెర్. మమ్మల్ని వారం రోజులు బాగా సానబెట్టి ఈ విధంగా తీసుకురావడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ప్రభుజీ ప్రతి క్షణం కూడా ఏదన్నా సేవ ఉంటే తప్పకుండా అందరిని ఏమైంది అని అడుగుతారు. కానీ ఈ వారం రోజులు ప్రభుజీ మాతాజీకి మా అందరికీ కూడా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. సో వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ ప్రభుజీ అండ్ మాతాజీ. వితౌట్ దెమ్ ఇట్ వుడ్ హ్యావ్ నాట్ బీన్ పాసిబుల్.